Hello my dear student, today discuss about binomial distribution. You see and listen carefully, very important in the binomial distribution. Binomial means it is the two conditions depend on the distribution, one of the success and failure. అంటే సక్సెస్ పైన ఫెయిల్యూర్ పైన డిపెండ్ అయిన డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్నే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఆల్రెడీ వీ నో దట్ మీను, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. సో మీన్ ఎలా కనుక్కోవాలనేది మనం ఆల్రెడీగా మనం ముందు క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మ్యూ అంటే సమ్మేషన్ ఎక్స్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ద మ్యూ. ఎక్స్ ఈజ్ ద వేరియబుల్స్, ఓకే. పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద వేరియబుల్. సో మీన్ ఫార్ములా. అదేవిధంగా వేరియన్స్ రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ పీ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ద వేరియన్స్ ఫార్ములా, ఆల్రెడీ మనకు తెలుసు ఇది. అదేగా స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ షార్ట్కట్ కావాలంటే రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ పీ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఈ 2 అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అవుతుంది. రో ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ కాల్డ్ ద స్టాండర్డ్ డీవియేషన్, ఓకే. So this is the standard deviation. So rho is equal to sigma is equal to square root of summation x square p of x minus mu square is the standard deviation. ఆల్రెడీగా ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం చేసుకున్నాం. నెక్స్ట్ ఈరోజు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకే. సో దిస్ ఈజ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ ఇన్ an experiment with n Bernoulli trials, each which probability of success p, the probability of getting certain number of success k is given by, so x of p of x capital X is equal to k, that is n c k p power k q power n minus k. This is the binomial distribution యొక్క బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫామ్ అనమాట, ఓకే. సో ఇక్కడ p అనేది సక్సెస్ అయితే q అనేది ఫెయిల్యూర్ అనమాట. q అనేది ఏమి ఇక్కడ ఫెయిల్యూర్. సో ఇక్కడ క్యూ అంటే ఆల్రెడీ పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏమి సక్సెస్ ప్లస్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ రాసుకోవచ్చు. సో ఇక్కడ క్యూ ప్లస్లో ఏం చేసాం 1 మైనస్ పీ రాసుకున్నాం. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ట్రయల్స్ అనమాట, నంబర్ ఆఫ్ ట్రయల్స్. సమ్ కే అనేది ఏమి సక్సెసివ్ ట్రయల్ అనమాట. సో వేర్ x is the discrete random variable corresponding to the number of success. So here the further more the expected value, the binomial experiment is expectation of x is equal to np. This is the expectation of formula. p అంటే సక్సెస్, n అంటే మనం ఎన్ని తూర్లు అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తామో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ అనమాట, ఓకే. n. You see the binomial probability here we represented. So p of x n factorial. NCR అంటే ఏమి? NCR అంటే r అన్న x అన్న ఒకటే కాబట్టి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ x ఫ్యాక్టోరియల్ అంటే సమ్ టైమ్ మనం x అన్న అనుకోవచ్చు లేదంటే r అని కూడా అనుకోవచ్చు. సో కాబట్టి దీన్ని NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ x ఫ్యాక్టోరియల్ p of x q power n minus x. సో నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ విత్ ద ఎగ్జాక్ట్లీ ఎక్స్ సక్సెస్ అమాంగ్ ఎన్ అంటే ఎన్ అనే ట్రయల్స్లో ఎక్స్ అనేది ఎన్ని దూరం సక్సెస్ అవుతుంది, ఎన్నిసార్లు మనకు సక్సెస్ అవుతుందో దాన్నే ఎక్స్ అంటారు, ఎగ్జాక్ట్లీ సక్సెస్ అనమాట. ఇక్కడ దిస్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ సక్సెస్ అమాంగ్ ఎన్ ట్రయల్స్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ పర్టికులర్ ఆర్డర్, ఓకే. ఎక్స్ టైమ్ సక్సెస్ అయితే పీ పవర్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్గా తీసుకుంటాం. సమ్ టైమ్స్ మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ అన్న ఆర్ అని ఇస్తాడు, సమ్ టైమ్స్ ఎక్స్ అన్న ఆర్ అన్న ఒకటే, ఓకే. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మనకు దీనిలో కూడా మీన్ అనేది ఉంటుంది. సో మీన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు, అంటే మ్యూతో రిప్రజెంట్ చేస్తారు, ఎన్పీగా తీసుకోవచ్చు. అదేవిధంగా వేరియన్స్. సో వేరియన్స్ చూడండి, వేరియన్స్ అంటే రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పీ ఇంటూ 1 మైనస్ పీ. దిస్ ఈజ్ ద ఫార్ములా. అదేవిధంగా మనకు స్టాండర్డ్ డీవియేషన్ అంటే రో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇంటూ పీ 1 మైనస్ పీ, ఓకే. సో రో అనుకుంటారు, సమ్ టైమ్స్ సిగ్మా అని కూడా అంటారు, దీన్ని సిగ్మా స్క్వేర్ అని కూడా తీసుకోవచ్చు. ఎన్పీ 1 మైనస్ పీ బై సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎన్పీ 1 మైనస్ పీగా తీసుకుంటారు. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ డీవియేషన్. హియర్ వేర్ ఎన్ ఈజ్ శాంపుల్ సైజ్ అంటే ఇప్పుడు కాయిన్ తీసుకున్నాం అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. దాని యొక్క సైజ్ ఏమి 2,
ఒక డైస్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క సైజ్ ఏముంటుంది, 6 అవుతుంది. సైజ్ ఏమవుతుంది నీకు 6 అవుతుంది. ఒక ఇస్పెట్స్ తీసుకున్నాను, ఇస్పెటాక్స్ తీసుకున్నాను అనుకోండి, కార్డ్స్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క సైజ్ వచ్చి 52 కార్డ్స్ ఉంటాయి కాబట్టి సైజ్ అంటారు, దాన్ని ఎన్ అని అంటారు. సక్సెస్ ఏదైతే మనకి అవుట్కమ్ వస్తుందో దాన్ని ఎక్స్ అని రిప్రజెంట్ చేస్తారు. ఏమంటారు, ఇది ఎక్స్. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ని పీతో రిప్రజెంట్ చేస్తారు. 1 - p అంటే ఫెయిల్యూర్ అంటారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ 1 - p = q అని కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద డెరివేషన్ ఫర్ ద మీన్ వాల్యూ. ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది డెరివేషన్స్ మనకు చాలా సార్లు మనకు అడిగే అవకాశం ఉంటుంది. చూడండి, లెట్ x be a random variable with the binomial distribution of the probability of function of x is. So p of x is equal to ncx p power x q power n minus x. Then expectation of x, that is equal to sigma x into ncx p power x q power n minus x. ఏం లేదు, దీనికి ఏం చేసాం, ఎక్స్పెక్టేషన్ కావాలంటే ఏం అప్లై చేయాలి, సమ్మేషన్ అప్లై చేస్తాం. అంటే x is equal to 0 to n టైమ్స్. ఓకే, ఎక్స్ ఇంటూతో మల్టిప్లై చేస్తాం, అంటే ఎక్స్తో మల్టిప్లై చేసి దానికి సమ్మేషన్ అప్లై చేస్తాం. సిగ్మా సమ్మేషన్ x is equal to 0 to n. సో మనకు ఆల్రెడీగా తెలుసు, సిగ్మా x is equal to 0 to n. ఈ ఎక్స్ అనేది మనకు ఎక్స్పెక్టేషన్లో వచ్చే ఫార్ములా. ఇది ఎక్స్ యాజిటీస్గా ఉంది. మనకు ఇక్కడ ఎన్సిఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఆ p పవర్ x ఇంటూ q పవర్ n మైనస్ ఎక్స్ యాజిటీస్గా రాసుకున్నాం. సో కాబట్టి n ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏమి x is equal to 0 కదా, 0 to, ఒకవేళ ఎక్స్ ప్లేస్లో మనము 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు, n ఫ్యాక్టోరియల్ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 1 టైము 1 ఒకసారి ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 1 నుంచి రాసేటప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనం 1 రాసినట్లయితే ఇక్కడ ఏమొస్తుంది, x - 1 ఫ్యాక్టోరియల్ n - x ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమి, ఎక్స్లో -1 సపరేట్ చేస్తాం అనమాట, అందుకే x - 1 ఫ్యాక్టోరియల్. ఓకే, n - x ఫ్యాక్టోరియల్. ఇక్కడ 1తో మొదలైతే x - 1 వస్తుంది. ఒకవేళ 2తో మొదలైతే x - 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది ఇక్కడ. సో కాబట్టి 1 కాబట్టి x - 1 ఫ్యాక్టోరియల్ p పవర్ x ఇంటూ q. సిన్స్ x is equal to 0, x is equal to 0 టర్మ్స్ ఈజ్ ద వెనిసియస్. అంటే ఎక్స్ అనే దాన్ని ఎలిమినేట్ చేసాం, ఎందుకంటే ప్రాబిలిటీ అనేది 1తో మొదలవుతుంది కాబట్టి, సక్సెస్ ఫెయిల్యూర్ ఇలాగ 1తో మొదలవుతుంది కాబట్టి యూ నెగ్లెక్టెడ్ x is equal to 0. సో x is equal to 1 to n, సమ్మేషన్ x is equal to 1 to n. n ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాసుకోవచ్చు, n ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఇది యాజిటీస్గా, ఇది x - 1 యాజిటీస్గా ఉంది, ఇది n - x రాసుకున్నాం. ఇక్కడ pతో మల్టిప్లై చేసి pతో డివైడ్ చేసుకున్నట్లయితే, ఇక్కడ p పవర్ x ఉంది కదా, ఇక్కడ ఒక p మల్టిప్లై చేసి pతో డివైడ్ చేస్తే దీన్ని p ఇంటూ p పవర్ x - 1 రాసుకోవచ్చు, q పవర్ n - x. ఓకే, బేసెస్ ఈక్వల్ అయితే మరి ఏమొస్తుంది మనకి, p పవర్ x వస్తుంది. కాబట్టి దీన్ని ఇలా రాసుకోవడం వల్ల నష్టం ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ 1తో మొదలవుతుంది కాబట్టి అలా రాసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనం, np, ఇక్కడ p ఉంది కదా, p టర్మ్ ఏదైతే ఉందో ఇక ఈ n, ఈ p టర్మ్ అనేది కామన్ అవుట్ చేసాం. అప్పుడు సిగ్మా x is equal to 1 to n - 1 ఫ్యాక్టోరియల్ x - 1 ఫ్యాక్టోరియల్ n - x ఫ్యాక్టోరియల్ p పవర్ x - 1 q పవర్ n - x x - 1 p పవర్ x - 1 p పవర్ x - 1 q పవర్ 1 - x. ఓకే, సో ఇది np సమ్మేషన్ x is equal to 1 to n - 1 ఫ్యాక్టోరియల్ బై ఇది x - 1. దీన్ని చూడండి, n - xని ఏం రాసుకోవచ్చు మనము, n - 1 మైనస్ ఆఫ్ x - 1 రాసుకోవచ్చు, ఎందుకంటే -1 + 1 మరి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం జస్ట్ అలా రాసుకున్నాం. సో ఇంకేమొస్తుంది ఇక్కడ మనకు, p పవర్ x - 1 అట్లే ఉంది, q పవర్ x n - x అలా యాజిటీస్గా అలాగే ఉంది. సో ఇదంతా కలిపి మనం బైనామియల్గా ఏం రాసుకోవచ్చు, ఇక్కడ n ప్లేస్లో n - 1 వచ్చింది కాబట్టి మళ్ళీ n - 1 x - 1 ఫ్యాక్టోరియల్ అంటే n - 1 c x - 1గా రాసుకోవచ్చు. ఇది p పవర్ x - 1 q పవర్ n - x రాసుకోవచ్చు. అంటే మనకి ఎన్సీఆర్ x టు ది పవర్ ఆఫ్ మనకు ఉంది కదా, ఎన్సీఆర్ p పవర్ r x పవర్ n - r అలాగా మనం ఇది రాసుకున్నాం. ఇక్కడ n ప్లేస్లో ఇక్కడ ఆల్రెడీగా మనకి ఫార్ములా ఏముంది మనకు, ఇక్కడ ఈ n ప్లేస్లో n - 1 పెట్టుకున్నాం ఇక్కడ. సో x పవర్ p పవర్ x - 1 ఇంటూ q పవర్ n - x. సో హియర్ np, ఓకే, సిగ్మా n - 1 ఇదంతా బైనామియల్ థియరం ప్రకారం. ఒకసారి
1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 ఒకసారి, 3 ఒకసారి, ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే n-1 C0 q పవర్ n-1 ప్లస్ nc1 x to the power of n-n y పవర్ n nc2 n అంటే ఇది nc2 x to the power of n-2 y పవర్. అంటే x అంటే ఏమి, ఇక్కడ pq తీసుకుంటున్నాం. ఇక్కడ x అంటే p అనుకోండి. మనకు బైనామియల్ థీరం ఫార్ములా తెలుసు కదా మనకు, x ప్లస్ వై హోల్ పవర్ n అంటే ఏమి nc0 ప్లస్ x పవర్ 0 y పవర్ n nc1 x to the power of n-1 y పవర్ n nc2 x to the power of n-2 y x పవర్ n-2 y స్క్వేర్. అలాగా ఎలా తీసుకుంటామో జస్ట్ ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తూ వచ్చాం బైనామియల్. సో p స్క్వేర్ q పవర్ n-3 ప్లస్ n-1 p పవర్ n-1. సో ఇదంతా కలిపి మనకు బైనామియల్, మనం ఇంటర్మీడియట్లో బైనామియల్ థీరం చేసాం కదా, ఆ ఫార్ములా ప్రకారం రాసుకున్నాం. ఇక్కడ n అంటే n-1 C0, ఓకే, q పవర్ n-1, ఓకే, ప్లస్ nc1 x అంటే p అనుకోండి, అంటే p పవర్ 1 q పవర్ n-1 మైనస్ 1 అంటే ఏమొస్తుంది -2 అవుతుంది, ప్లస్ nc2 x to the power of n-2, ఓకే, y స్క్వేర్. అలాగా తీసుకుంటూ వస్తాం అనమాట. సో ఆల్రెడీగా మనకి దిస్ ఇస్ ద బైనామియల్ థీరం. అంటే ఏమొస్తుంది, ద బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇదంతా ఏం రాసుకోవచ్చు మనం, p ప్లస్ q రాసుకోవచ్చు. ఇదంతా ఏమి బైనామియల్ థీరం ఎక్స్పాన్షన్, ఓకే. సో కాబట్టి p ప్లస్ q హోల్ పవర్ n-1. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇదంతా ఎక్స్పాన్షన్ ఫార్ములా తెలియకపోతే డైరెక్ట్గా మీరు p ప్లస్ q రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది బైనామియల్ థీరం, n = 1 నుంచి n వరకు బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా కాబట్టి డైరెక్ట్గా ఇంక ఈ స్టెప్ వేసేయచ్చు. p ప్లస్ q హోల్ పవర్, ఇక్కడ ఏముంది, ఇక్కడ n-1 ఉంది కాబట్టి n-1 వస్తుంది. ఆల్రెడీగా మనకు p ప్లస్ q అంటే 1 కదా, p ప్లస్ q అంటే 1 కాబట్టి p ప్లస్ q ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, np వస్తుంది. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x = ఏమైంది మనకి ఇక్కడ np, ఓకే. దిస్ ఈజ్ ద ఇది. నెక్స్ట్ అలాగే దస్ ద మీన్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ np. మీన్ తెలిసింది, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వేరియన్స్ అంటే ఏమి, వేరియన్స్ ఆఫ్ x = ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ అనమాట. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² కనుక్కుందాం. అంటే సిగ్మా x = 0 to n x² ncx p పవర్ x q పవర్ n-x. ఇక్కడ x² ఈ విధంగా రాస్తున్నాను. సో ఏమి, ఇక్కడ x ఇంటూ x మరి మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ x² ఈ విధంగా మనం ఎక్స్పాన్షన్ చేసుకున్నాం, ఓకే. ఎందుకంటే మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది కాబట్టి దీన్ని ఇలా రాసుకున్నాం. సో ఏమి ncx p పవర్ x, ఇది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసుకున్నాం. సో సిగ్మా x = 0 to n x మల్టిప్లై చేయండి, ఇది ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తున్నాం, ఇది ఇంటూ ఇది. సో x ఇంటూ x-1 ncx p పవర్ x q పవర్ n-x ప్లస్ సిగ్మా x = 0 to n x ncx p పవర్ x q పవర్ n-x, ఓకే. సో ఇక్కడ ఏముంది, x ఇంటూ x-1 ఇది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది, ఓకే. చూడండి ఇక్కడ p పవర్ x q పవర్, ఈ పార్ట్ అంతా మనకు ఆల్రెడీగా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేసాం కదా, దీన్ని అంతా np రాసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో అంతా మనం np అనేది రాసుకున్నాం. సో n ఇంటూ n-1, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, n ఫ్యాక్టోరియల్ అంటే ఏమి, n ఇంటూ n-1 రాసుకోవచ్చు. n-1 n-2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. n ఫ్యాక్టోరియల్ అంటే ఏమి, n ఇంటూ n-1 n-2, అలాగే n ఇంటూ n-1 అలాగే స్క్వేర్తో అంటే p² మల్టిప్లై చేసి p² డివైడ్ చేస్తే, సో ఆ p² అనేది అవుట్ సైడ్ పెట్టాము, p² అలాగే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సెకండ్ డిగ్రీ వరకు ఉంది కాబట్టి మనం p పవర్ x-2 q పవర్ n-x ఈ ప్లస్ np యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది, ఓకే. ఇంక ఈ పార్ట్ అంతా మనం ఏం రాసుకోవచ్చు, చూడండి బైనామియల్లో మనం ఇదంతా కలిపి ఇక్కడ పవర్ ఏముంది మనకు n-2 x-2 అని ఉంది కదా. సో ఇదంతా ఏం రాసుకోవచ్చు, p ప్లస్ q హోల్ పవర్ n-2 రాసుకోవచ్చు. అప్పుడు ఈ పార్ట్ అంతా ఏమవుతుంది మనకు, ఈ స్టెప్ మనం వేసుకోకపోయినా పర్లేదు, ఇదంతా 1 అవుతుంది కాబట్టి ఈ పార్ట్ అంతా 1. ఇంక ఇది n ఇంటూ n-1 p², ఓకే. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ p²తో మల్టిప్లై చేసి p²తో డివైడ్ చేసినాం, ఓకే. a పవర్ m బై a పవర్ n అంటే ఏమి, a పవర్ m-n కాబట్టి ఇది పైకి తీసుకొచ్చాం న్యూమినేటర్కి. సో కాబట్టి n-2 అవుతుంది, ఓకే. సో కాబట్టి ఈ పార్ట్ అంతా 1 రాసుకోవచ్చు, ఈ పార్ట్ అంతా 1. ఇంకా మనకి ఏముంది, ఇక్కడ n ఇంటూ n-1 p², ఇది ఒక ప్లస్ np ఉంది,
ఓకే, ఇది పార్ట్ అంతా 1 అవుతుంది, ఎందుకంటే p ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏముంది మనకు, n ఇంటూ n మైనస్ 1 p స్క్వేర్ ప్లస్ np. ఓకే, సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, n ఆఫ్ n మైనస్ 1 p స్క్వేర్ ప్లస్ np మైనస్ np హోల్ స్క్వేర్ కదా. సో మనకు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏమిది, n ఇది వచ్చింది కదా మనకు, n ఆఫ్ n మైనస్ 1 p స్క్వేర్ ప్లస్ np వచ్చింది, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ చేయాలి కదా. మనకు ఆల్రెడీగా ఫార్ములా ఏమిది చూడండి, ఇక్కడ మనకు ఫార్ములా ఏముంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే వేరియన్స్ ఫార్ములా చూడండి ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎన్పి అనమాట. సో ఎన్పి అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సో కాబట్టి ఇది ఎన్ స్క్వేర్ పీ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఎన్ ఇంటూ ఎన్ స్క్వేరు పీ స్క్వేరు ఎన్ ఇంటూ పీ స్క్వేర్ అవుతుంది. ఓకే, దీనిలో క్యాన్సిల్ అవుతాయి, మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ క్యాన్సిల్ అవుతాయి, రిమైనింగ్ టర్మ్స్ అని రాసుకోండి ఎన్పిక్యూ. సో కాబట్టి వేరియన్స్ ఏమొచ్చింది, ఎన్పిక్యూ ఇస్ ద, ఇది 1 మైనస్ పీ అంటే ఏం రాసుకోవచ్చు, క్యూ రాసుకోవచ్చు. సో కాబట్టి ఎన్పిక్యూ ఇస్ ద వేరియన్స్. దిస్ ఈజ్ ద బైనామియల్ థియరమ్ వేరియన్స్. ఓకే, థ్యాంక్ యూ, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. అట్లాగే ఒకవేళ ఇన్ కేస్ మనకు స్టాండర్డ్ డీవియేషన్ వచ్చిందనుకోండి, వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ అంటే జస్ట్ ఎన్పిక్యూకి రూట్ వేసుకున్నట్లయితే, అంటే స్క్వేర్ రూట్ అప్లై చేస్తే దాన్నే స్టాండర్డ్ డీవియేషన్ అని కూడా అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద బైనామియల్ థియరమ్ ఫర్ ద ఎక్స్పాన్షన్. థ్యాంక్ యూ.